తారక్ చనిపోయినప్పుడు చాలా సేపు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు విజయసాయి రెడ్డి గారు వైసీపీలో నంబర్ 2 స్థానం, వాళ్ళిద్దరూ కూడా చాలా సేపు మాట్లాడుకున్నారు. మరి ఆ రోజున వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు లేని తప్పు ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో చంద్రబాబు గారు దీన్ని వేలెత్తి చూపించే ముందు ఆయనకు అసలు సంగతి గుర్తుందా లేదా? అంబటి రాంబాబును దేవుని బోండా మాట్లాడుకుంటే తప్ప. వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అమ్మా? రజనీ గారు, అదండి ఈ బోండా ఉమ్మ వ్యవహారాన్ని టోటల్ గా ఎలా చూస్తారు? ముఖ్యంగా నిన్నటి రోజు గుంటూరు సభ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారేమో సార్. గతంలో అంటే రాజమండ్రి సభకు కూడా నేను అటెండ్ అయ్యాను సార్. అక్కడ జ్యోతిల్ నెహ్రూ గారు, వంగవీటి రాధా గారు వచ్చారు. రాధా గారు మాట్లాడలేదు, బట్ జ్యోతిల్ నెహ్రూ గారు స్టేజ్ మీద ఫస్ట్ స్పీచ్ అయింది, చాలా అనర్గళంగా మాట్లాడారు. కానీ ఆయన ప్రతి చోట చంద్రబాబు గారి వల్ల కాపు కార్పొరేషన్ నిధులు వచ్చినాయి, చంద్రబాబు గారు ఆయన బాగా చూసుకున్నారంటూ ఆయన జ్యోతిల్ నెహ్రూ గారి స్పీచ్ లో చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేస్తూనే వచ్చింది. ఆ సభలో అందరికీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన కూడా ఒక నేత కాబట్టి మేము గౌరవిస్తూ అలా మాట్లాడుతున్నప్పుడు కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారి వల్ల చాలా ఇబ్బంది పడ్డారని, ఆయన సంస్కరణ సభలో చంద్రబాబు గారు గొప్పగా ఈయన మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఓకే, కానీ నిన్నటి రోజు గుంటూరు సభలో బోండా ఉమా గారు మాట్లాడిన ఒకే ఒక పదం ఏంటంటే, బహుశా దీనికోసమే ఎక్స్ప్లెనేషన్ అడుగుంటారండి. అంబటి రాంబాబు గారితో కూర్చుని మాట్లాడితేనో అక్కడ వెళ్తేనో కాదు. అదేం పదం అంటేనండి, 2019లో ప్రభుత్వం పడిపోవడానికి గల బలమైన కారణంలో ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. పార్టీలకి అతీతంగా కులంలో ఒక నేత కాపుల ఉద్ధరణ కోసం పాటుపడినటువంటి వ్యక్తి అని మనం తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగానే 2 పదాలు చాలా కీలకమైన పదాలండి. ఆ పదాలు టీడీపీ పార్టీలో ఉన్నవారు ఎవరు కూడా చెప్పే ధైర్యం చేయలేరు, చెయ్యరు కూడా. కానీ ఇతను వంగవీటి రంగా గారి దగ్గర నుంచి కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి, అప్పట్లో కాపునాడు జరుగుతున్నప్పుడు ముద్రగడ గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. వీటన్నిటికంటే మించి ముద్రగడ గారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరూ మంచి సహచరులుగా ఒక అవినాభావ సంబంధం ఉంది తోట త్రిమూర్తులు గారికి, బోండా గారికి, ముద్రగడ పద్మనాభం గారికి. సో ఇటువంటి పరిస్థితుల్లో చనిపోయినప్పుడు ఆఖరి చూపులకు కూడా వెళ్ళనీయకుండా ఆంక్షలు ఏమన్నా పెట్టి ఉంటారా? ఎందుకంటే ఎవరు రాలేదండి. అంతా శవాన్ని కప్పెట్టాక చివరిలో నేను వెళ్ళిపోతున్న టైంలో జ్యోతిల్ నెహ్రూ గారు ఎదురు వచ్చేసినారండి. అంటే ఆఖరి చూపులకు కూడా వారు నోచుకోలేదు, ఎవరు రాలేదండి. కానీ మనం అనుకుంటాం కాకినాడ ఎంపీ టికెట్ కాపుకు తప్ప ఎవరికి రాదు, వైసీపీ అయినా టీడీపీ అయినా కాపు తప్ప ఇంకెవరు గెలవలేరు అన్నప్పుడు కృష్ణంరాజు గారిని నుంచోబెట్టిన ముద్రగడ పద్మనాభం గారు కనపడేది కృష్ణంరాజు గారు, ఆయన వెనకాల ఉండే ముద్రగడ గారిని చూసి ఓట్లు వేసినారండి. సో అంత ఓట్లని ప్రభావితం చేయగలటువంటి మహోన్నత వ్యక్తి, కాపు రిజర్వేషన్ కోసం పలుమార్లు నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి, రివాల్వర్ తో తనని తాను కాల్చుకుంటూ తన కుటుంబమే నాశనం అయిపోవాలి కానీ ఇంక వేరెవ్వరూ ఇబ్బంది పడకూడదు అనుకున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి చాలా గొప్ప క్వాలిటీస్ కావాలండి పార్టీలకు అతీతంగా. సో అలా బోండా గారు మాట్లాడారండి. మరి టీడీపీలో చాలా మంది ఉన్నారు కదండి. అంటే మంత్రి నారాయణ గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడిన విధానం మేము చూడలేదు, నిమ్మల రామానాయుడు గారు ఆ పచ్చ చొక్కా తీసిన విధానం మేము చూడలేదు. కానీ ఏదైతే బోండా గారి చుట్టూ ఎప్పుడు కాపులు ఒక 50-60 మంది ఉంటుంటారండి. సో తప్పని పరిస్థితా లేకపోతే ఆయనకు కూడా ఇష్టమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, కమ్యూనిటీలో కొంచెం బలంగా విజయవాడలో ఉంటారు, ఆ పాలిట్ బ్యూరో సభ్యుల్లో కూడా ఉండేవాడు. ఆయన్ని ఎందుకు మరి పక్కకు పెట్టినారో తెలియదు. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, నిన్నటి రోజు సభలో ఆయన మాట్లాడిన మాట కాపు జాతి ఔన్నత్యాన్ని, కాపు జాతిని ఉత్తేజపరిచిన మాట అండి. అది వాస్తవం. 2019లో ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని అనడానికి కూడా కొంచెం ధైర్యం కావాలి. బట్ నిజంగా యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఈ రోజు బహుశా ఆయన ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ అది వాస్తవిక విషయంగా పరిగణిస్తున్నాం.